హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే 2023లో బెస్ట్ యాక్టర్ ఎవరు, మరి ఆ టాప్ 10 హీరోస్ ఎవరు అనేది తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు చెప్పబోయే మూవీస్ అన్ని హిట్ మూవీసే. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ఇక లాస్ట్ నుంచి మాట్లాడదాం. వీడియో 10th ప్లేస్లో మన మాస్ మహారాజా రవితేజ నిలిచాడు. టైగర్ నాగేశ్వరరావు ఈ మూవీలో తన యాక్టింగ్ వేరే లెవెల్, ఇచ్చి పడేశాడు. యాక్టింగ్ మాత్రం నాకైతే బాగా నచ్చింది. 25 ఇయర్స్ కుర్రోడ్లాగా ఇదొక బయోపిక్ మూవీ, అందువల్ల తను 25 ఇయర్స్ కుర్రోడ్లాగా నటించాడు. యాక్టింగ్ అయితే ఎరగదీశాడు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది తన యాక్టింగ్. ఇక నెక్స్ట్ మన విడుదల పార్ట్ 1లో విజయ్ సేతుపతి అలాగే సూరి యాక్టింగ్ చాలా బాగుంటుంది మూవీలో. అసలు ఏమన్నా యాక్టింగ్గా మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఒక కానిస్టేబుల్గా మనకి సూరి మూవీలో నటించాడు. యాక్టింగ్ బాగుంది, బెస్ట్ యాక్టింగ్ ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది, ఫుల్ వెయిటింగ్ అసలు. ఇక నెక్స్ట్ మనందరి ఫేవరెట్ మూవీ మ్యాడ్. ఈ హీరోస్ పేర్లు నాకు గుర్తులేవు, కానీ దాము అలాగే మనోజ్ ఆనంద్ పేర్లు అయితే గుర్తున్నాయి. మనోజ్ తను ఎక్కువగా అమ్మాయిల్ని లవ్ చేస్తూ ఉంటాడని మనకి మూవీలో చూపించారు. తన యాక్టింగ్ బాగుంది. ఆనంద్ ఎంత డబ్బు ఉన్నా సరే తను ఒక మిడిల్ క్లాస్ కుర్రోళ్ళలాగా చూపించారు మూవీలో. తన యాక్టింగ్ కూడా బాగుంది. దామోదర్ చెప్పనవసరంలా యూత్ లీడర్ తెలుసుగా, చాలా బాగుంటుంది. ముగ్గురు యాక్టింగ్. మూవీ కూడా ఫేమస్ అయింది, హిట్ అయింది. ఇక నెక్స్ట్ తలపతి విజయ్ గారు నటించిన లియో మూవీ. మరి లియో మూవీలో విజయ్ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అటు పార్దు లాగా అలాగే ఇటు లియో లాగా చాలా అంటే చాలా బాగా నటించాడు. ఎల్సీయూ ప్రభావం వల్ల మూవీకి డే 1 148 కోట్ల గ్రాస్ వచ్చింది. అయితే మళ్ళీ కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది తన యాక్టింగ్. ఆ స్టైల్ కానివ్వండి, వేరే లెవెల్. నెక్స్ట్ 6th మన రజనీకాంత్ గారు. ఏమన్నా మూవీయా జైలర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే రజనీకాంత్ గారి స్టైలు, ఆ కళ్ళజోడు పెట్టుకునే స్టైల్ వేరే లెవెల్. అసలు రజనీకాంత్ గారు మూవీస్లో ఆ సిగరెట్ తాగే సీన్స్ ఎవరు తీస్తారో కానీ వేరే లెవెల్ షాట్స్. అసలు వేరే లెవెల్లో ఉంది మూవీ మాత్రం. తన యాక్టింగ్ ఎరగదీశాడు మూవీలో. బాగుంది. మూవీ నచ్చిందా మీకు? ఇక నెక్స్ట్ మన షారుఖ్ ఖాన్ గారి జవాన్ మూవీ. ఫస్ట్ టైం నేను షారుఖ్ ఖాన్ గారి పఠాన్ మూవీ థియేటర్లో చూసా. సెకండ్ టైం మన జవాన్ మూవీ థియేటర్లో చూసా. జవాన్ మూవీలో నాకు బాగా నచ్చింది తన యాక్టింగ్ మాత్రం. పఠాన్లో అంతగా అనిపించలేదు, కానీ తన యాక్టింగ్ జవాన్ మూవీలో నాకైతే ఎరగదీసింది ఫ్రెండ్స్. యాక్టింగ్ మాత్రం బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ షారుఖ్ గారి యాక్టింగ్ నాకు అర్థం కాల. సెకండ్ ఇంకా జవాన్ మూవీ థియేటర్లో చూసాక తన యాక్టింగ్ బాగుంది. నాకైతే పిచ్చిగా నచ్చింది తన యాక్టింగ్ మాత్రం. మూవీలో వేరే లెవెల్ యాక్టింగ్. డబుల్ రోల్ కదా, చాలా బాగా నటించాడు షారుఖ్ ఖాన్ గారు. మరి మీకు నచ్చింది తన యాక్టింగ్? ఇక 4th ప్లేస్ చూసుకుంటే మన న్యాచురల్ స్టార్ నాని. ఏమన్నా యాక్టింగ్. దసరా మూవీ. ఈ మూవీలో నాని గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు ధరణిగా తన యాక్టింగ్ని ఎరగదీశాడు. అసలు మూవీలో అంత బాగా యాక్టింగ్ రావడం కోసం తను నిజంగానే మందు తాగాడు. అలా చేశాడు మరి నాని గారు. మూవీస్ అంటే అంత ఇష్టం మరి. అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన హాయ్ అన్న మూవీ. ఎమోషనల్గా నాని అన్న ఏడిపించేశాడు. తన యాక్టింగ్ బాగుంది. ముఖ్యంగా దసరా మూవీలో యాక్టింగ్ అయితే వేరే లెవెల్, ఇచ్చి పడేశాడు. ఎప్పటి వరకు తీయని యాక్టింగ్తో మనకి దసరా మూవీలో కనిపించాడు. ఆ మాస్ రావులకి బాగా న్యాయం చేశాడు. ఇక నెక్స్ట్ 3rd ప్లేస్ చూసుకుంటే మన ధనుష్ గారు. తను సార్ మూవీ అయితే నిలిచింది 3rd ప్లేస్లో. ఈ మూవీలో తన యాక్టింగ్ వేరే లెవెల్, అసలు ఏడిపించేశాడు. ఇంటర్వెల్ అప్పుడు నాకైతే కళ్ళం నీళ్ళు వచ్చింది ఫ్రెండ్స్. అలా బాగుంది మూవీ మాత్రం. ఏమన్నా మూవీ ఇది. అలాగే ఫ్రెండ్స్ ఇక సార్ మూవీలో ధనుష్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. మూవీ కూడా అలాగే బ్లాక్ బస్టర్ అయింది. ఇక 2nd ప్లేస్ చూసుకుంటే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న డార్లింగ్ సలార్ మూవీ. ఈ సలార్ మూవీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది రాధేశ్యామ్ ఆదిపురుషులో యాక్టింగ్ బాగాలేదన్నారు, కానీ ఈ సలార్ మూవీ చూసుకుంటే యాక్టింగ్ అయితే వేరే లెవెల్. మూవీ మొత్తంలో ప్రభాస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ ఫైట్స్ కాడ కానివ్వండి, ఎమోషనల్గా ఫ్రెండ్షిప్ దగ్గర తన యాక్టింగ్ ఎరగదీశాడు అసలు. ఎందుకంటే 7 ఏళ్ల తర్వాత ఈ సలార్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. తన యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇక 1st ప్లేస్ చూసుకుంటే రణబీర్ కపూర్. యానిమల్ మూవీ ఫ్రెండ్స్ వేరే లెవెల్ యాక్టింగ్ మాత్రం. ఎందుకంటే 1st ప్లేస్ సలార్ మూవీ పెట్టాను 1st ప్లేస్, కానీ రణబీర్ కపూర్ యాక్టింగ్ నాకు బాగా నచ్చింది. యానిమల్ మూవీలో తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్. తను ఒక తండ్రి అలాగే కొడుకు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, అలాగే ఆ వైలెన్స్ దగ్గర తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్. సెకండ్ హాఫ్లో యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో ఎరగదీశాడు ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది. అంత వైలెంట్ ఏంటి నాకు అర్థం కాల. తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. మీకు కూడా నచ్చింది అనుకుంటా ఈ యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ యాక్టింగ్. మరి మీకు నచ్చిన టాప్ 3 యాక్టర్స్ ఎవరో ఈ వీడియోలో కామెంట్ చేయండి. టాప్ 3లో మన ధనుష్ గారు, టాప్ 2లో ప్రభాస్ అన్న, టాప్ 1లో రణబీర్ కపూర్ గారు అయితే నిలిచారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.